ఫోటో పెట్టుకుందేంటి? చావడానికైనా నేను సిద్ధం, కానీ ఓడిపోయి వెనక్కి వెళ్ళేదే లేదు. ఏంటి తప్పించుకుందామని చూస్తున్నావా? ఇంతటి బ్రహ్మమూడి నుంచి తప్పించుకోవడమా? ఇంపాసిబుల్. ఆయన ఏంటండి ఇదంతా? నేనేమన్నా మీ ఇంట్లో పెరిగే మేకపిల్లనా? ఈ గుడ్డలతో కట్టడం ఏంటండి? అంటే మీరు ఇందాక చెప్పారు కదా, మీకు డ్రీమ్స్లో హైట్స్ నుంచి పడిపోయే ఫోబియా ఉందని, అందుకు ఇలా కట్టాను. ఓ, నిద్రలో పాడుతున్నానని నిజంలో కట్టారా? మీ కవరింగ్ దాటికి రీకవర్ అయ్యేలాగలేను, ప్లీజ్. నా మీద కొంచెం కూడా నమ్మకం లేదా మీకు? ఆయన నేనెందుకండి తప్పించుకుంటాను చెప్పండి? అసలు ఇంత అనుమానం ఏంటండి మీకు? ఇగో, ఈ నెగటివ్ కామెంట్స్కి నేను అస్సలు రెస్పాండ్ అవ్వను. ఎందుకంటే నేను ఇచ్చే పాజిటివ్ రిప్లైస్కి నువ్వు పాజిటివ్ అయిపోతావేమో, కానీ నువ్వు ఇచ్చే నెగటివ్ కామెంట్స్కి నేను నెగటివ్ అయిపోతా. అందుకే ఇంకొకసారి ఇలాంటి చెత్త లాజిక్ చెప్పారంటే చచ్చిపోతాను చెప్తున్నా. ఐఎమ్ టెలింగ్ దాట్. లేకపోతే ఏంటి, నేను నిన్ను నమ్ముతా అనుకుంటున్నావా? నోరు తెరిస్తే చాలు అన్ని అబద్ధాలే. చూడండి మిస్, నాకు అసలు అబద్ధాలు ఆడటమే రాదు. అయ్యో అమ్మా. అమ్మా అమ్మ, నేను ఆఫీస్లో ఉన్నానమ్మా, వర్క్ చాలా ఉంది. ఫోన్ కట్ చేస్తుంటే అన్నిసార్లు కాల్ చేస్తుంటావు. అవును, మామ ఏమైనా ఫోన్ చేశాడా? మిస్, ఇదే నా లైఫ్లో సారీ ఇదే ఈ ట్రిప్లో నా ఫస్ట్ అబద్ధం. యాక్చువల్లీ మా అమ్మకి నేను ఇండియా వస్తున్నట్టు తెలీదు. సర్ప్రైజ్ విజిట్. నేను మా అమ్మకి సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే ఆ దేవుడు నాకు అంతకంటే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. ముందా ఫోన్ స్పీకర్లో పెట్టు. ఉన్నావా? అమ్మ ఉన్నాను. ముందు నేను చెప్పేది విను. ఒక వెడ్డింగ్ అటెండ్ అవ్వడానికి బెంగళూరు వెళ్తున్నాను. అంతేలేమా, నన్నేమో ఇక్కడ పడేసి నువ్వేమో డ్యూటీలు ఎగ్గొట్టి హాయిగా ఊర్లు తిరుగు. రేయ్, నేను ఈ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా నేను ఒక్కడనే వదిలేసి వెళ్ళినట్టు గుర్తుందా అసలు నీకు? అలా చేయలేదు కాబట్టే కదా కర్మ నుంచి తప్పించుకున్నావు. లేకపోతే యూనివర్స్ నేను టార్చర్ చేసేటట్టు నన్ను ఎప్పుడో మార్చేసేది. ఏడ్సావులే, సర్లే గాని కిందసార్లాగా సడన్ సర్ప్రైజ్లు విజిట్లు అని ఏం ప్లాన్ చేయలేదు కదా? అలా ఏమైనా ఉంటే ఈసారి కూడా నువ్వు బయట పడుకోవాల్సి వస్తుంది. పక్కింటి పరమేశ్వర గారు వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ యూజ్ చేయాలి. సో ఈసారైనా చెప్పిరా, సరేనా? అమ్మా, ఇంకా నీకు ఈ లైఫ్లో అన్ని సర్ప్రైజ్ విజిట్స్ ఉండవు, సరేనా? సరే కానీ టైంకి తింటున్నావా? లేదా ఆఫీసు వర్క్ అని ఆ బర్గర్లతో సరిపుచ్చుకుంటున్నావా? తింటున్నామా? అమ్మా, నిన్ను ఎప్పుడైనా డ్యూటీ హౌస్లో ఇంతసేపు ఇంట్రాగేట్ చేసి ఎప్పుడైనా ఇలా డిస్టర్బ్ చేసానా? ప్లీజ్ వదిలే. వదులుతారా? అందుకేగా ఈ మ్యారేజ్కి వెళ్తోంది. ఓ గయ్యాళి అమ్మాయిని చూసి నీకు ముడివేస్తే అప్పుడు నువ్వే అమ్మా నన్ను వదలకే అని బతిమలాడతావు.
అబ్బా సర్లే అమ్మా, తర్వాత చేస్తాను. ఏమైందండి? ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? ఏం చెప్పారో నిన్న రాత్రి మా లేడీ కానిస్టేబుల్తో? అంటే నిజంగానే మీ మేనల్లుడా సార్? ఈ వృత్తిలో అబద్ధాలు విని విని నిజాలు వింటమే మానేశానయ్యా. సారీ బాబు. అసలే మీరు ఆడపులంటిరి, మీ నాకు సారీ చెప్పడం ఏంటండి? వీడికి చెప్తున్నారా? చెప్పేశావా? అది సర్లే గాని ఇంతకేం చెప్పావురా? డ్యూటీ టైం అయినా ఇంకా వెళ్ళలేదు. ఆర్సీబీ వాళ్ళు ఐపీఎల్ కప్ కోసం వెయిట్ చేసినట్టు నీ కోసం వెయిట్ చేస్తుంది. మావయ్య సారీ, ఆర్సీబీని ఏమనంటే ఒప్పుకొని చెప్తున్నా. నేనేదో ఓపెనింగ్ సీన్ పంచ్ కోసం మన సూపర్ స్టార్ మహేష్ బాబు అలా ట్రై చేస్తే అది కాస్త జోక్ అయిపోయింది. అందుకే స్టార్స్ని ఇమిటేట్ చేస్తే సోషల్ మీడియాలో కమెడియన్స్లా ట్రోల్ చేస్తారు. సరే, ఈసారి స్ట్రెయిట్గా విజువల్స్ ట్రై చేస్తా. కల్ప్రిట్ ఎవడో 80 స్టూడెంట్లా ఉన్నాడే. చాలా తెలివిగా డీల్ చేశాడు మైక్. అది సర్లే గాని రేపో మాపో యూఎస్ వెళ్ళిపోయేవాడివి. ఈ కేసులు ఇవన్నీ నీకు అవసరమా చెప్పు? హ్యాపీగా ఇగ్నోర్ చేసే చెప్తాను. మావయ్య, ఇక్కడ నా ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వడమే కాకుండా ఒక అమ్మాయి సఫర్ అయింది. అది నా ఐడెంటిటీ వల్ల. మీరు కనుక యాక్షన్ తీసుకోపోతే ఆ అమ్మాయి నెక్స్ట్ ఇంకా అప్రోచ్ అయ్యేది యూఎస్ ఎంబసీకే. ఆ తర్వాత మీ ఇష్టం. ఎరా, ఈ తాట అమ్మాయిదా లేకపోతే నీదా? వద్దులే, నేను చూసుకుంటాను. కానీ ఇగో రైటరు సార్, ఈ అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకొని పంపించు. ఓకే సార్. చూడమ్మా, అక్కడికి వెళ్ళి రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వు. నువ్వు డబ్బులు ఎవరి అకౌంట్లో వేసావో చెప్తే వాడిని పట్టుకొని నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఓకే సార్. వెళ్ళు. రాయ్, నువ్వు యూఎస్ఎల్ నేర్చుకుంది ఇదేనా? పక్కడితో ఉన్నప్పుడు నిమిత్తమే పెట్టుకోవడానికి? మేడం రండి. జాగ్రత్త, సరేనా? డీటెయిల్స్ ఫిల్ చేయండి. రిపోర్ట్ తీసుకొచ్చాను సార్. నిన్న జరిగిన దానికి నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా బాబు? సరే కానీ మేడం, అసలు మీరు లేడీ కానిస్టేబుల్ ఎందుకు అవ్వాలనుకున్నారు? అదా, నేను చిన్నప్పుడు సినిమాలు చూసేటప్పుడు
హీరో కానిస్టేబుల్స్ని చితక బాతుంటే అది చూసి అక్కడి నేనుంటే కుమ్మేసేదాన్ని అని ఫీల్ అయ్యేదాన్ని. ఏ సినిమా చూసినా మగ కానిస్టేబుల్లే ఉండేవాళ్ళు, ఆడ కానిస్టేబుల్ కనిపించేవాళ్లే కాదు. అప్పుడే డిసైడ్ అయ్యా, మొట్టమొదటి లేడీ కానిస్టేబుల్గా చేరి చరిత్రని తిరగరాద్దామని. అందుకే చూడు, నా పేరు కూడా లేడీ కానిస్టేబుల్గా మార్చుకున్నా. తర్వాతే తెలిసింది రియల్ లైఫ్లో లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారని, రియల్ లైఫ్లో లేడీ కానిస్టేబుల్ ఆర్టిస్టులే లేరని. సర్లే, ఎటు లేడీ కానిస్టేబుల్ అయ్యాను కదా అని ఒక మంచి కేసుని క్రాక్ చేసి మా మహిళలకి ఆదర్శంగా నిలుద్దామన్నదే నా అంబిషన్. బహుశా ఈ కేసు మీకు ఆ బ్రేక్ ఇస్తుందేమో చూడండి. ఒక నిమిషం. మేడం, మీరు చూడ్డానికి బాగా చదువుకున్న వాళ్ళలా ఉన్నారే, అలా ఎలా గుడ్డిగా నమ్మేసి డబ్బులు ఇచ్చారు? జగన్, ఈ అమ్మాయిలేంటి ఎదురుగుండా ఉన్న వాళ్ళకంటే ఆన్లైన్లో ఉన్న వాళ్ళనే ఎక్కువగా నమ్ముతారు? ఏటో. తను నమ్మింది ప్రేమని సార్. ప్రేమ ఎప్పుడు మోసపోదనే నమ్మకం, కానీ డబ్బు ప్రేమను కూడా మోసం చేస్తుందని మీకు తెలిసినంత తెలియగా సార్ పాపం దానికి. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో చూసుకున్న తల్లిని కోల్పోయిన తను తండ్రి దగ్గర దొరకని ఆప్యాయతను తన ప్రేమ ద్వారా పొందాలనుకుంది. కానీ ప్రేమలో కూడా ఇంత మోసం ఉంటుందని తెలుసుకోలేకపోయింది పాపం. ఏమయ్యా రైటరు, సార్. ఎంతవరకు వచ్చింది? అయిందా? సార్, అయిపోతుంది. ఎంతసేపు? ఎరా, డీటెయిల్స్ ఫిల్ చేశారా? ఆమా. మరి ఇవ్వు. ఇటు సంధ్య. అడుగి అడిగి నీతో కలిసి వాళ్ళే నడవాలని ఆశే. ఇషాన్, అనుకి కలిసి నీతో జతగా చేరేలా నీడల్లే మారాలే. నీ మాటల్లో ఏదో మాయే నా దారంతా మార్చాయే. నీ గుండెల్లో దాగుండేటి వరమే కోరాలే. నీ వల్లే నా మౌనం మాటయింది. నీ వల్లే నా నడకే పరుగయింది. నీ వల్లే ట్రెండింగ్ కామెంట్స్ బట్టి మన ప్రొఫైల్ ఫోటో కూడా మారుస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ కామెంట్స్లో ఉన్నంత డెప్త్ మన ప్రొఫైల్ ఫోటోలో కూడా కనిపించాలి. ఏమో మిస్, మీకు తెలిసినంతగా ఆన్లైన్ చాట్స్ అండ్ కమెంట్స్ ఇంకెవరికి తెలుసు?
అన్నీ తెలిసి బోల్తా పడ్డా అంటున్నావు కదా, నాకు అర్థమైంది. సమయమా సమయమా పరుగునే ఆపుమా, ముడిపడే ఒక కథ మొదలవదా. బ్లైండ్ డేట్ అన్నారు, మరి ఇంత బ్లైండ్ ఉందేంటి? అందుకే ఈ తెల్లగుండలు నమ్మకూడదు, అనవసరం బర్గర్ బొక్క. అమ్మడి అమ్మ ఈడు ఉండరా. వీడా చెప్పరా. ఒరేయ్, నీ వెనకబడ్డ రీటా మీటయ్య బాగున్నారు కదరా, ఇదేం బాగుందిరా, ప్యారీ చీపేస్ట్రా. రే వాళ్ళంతా రెగ్యులర్ టెంప్లెట్ మూవీస్ లాగారా, బట్ సందే ఇస్ డిఫరెంట్. మన విశ్వనాథ్ గారి మూవీస్ లాగా. ఇప్పుడు ఏమంటావు? నీ ఐడియాలజీ తగ్గట్టు అమ్మాయి దొరికిందంటావు, అంతేనా? హ్యాపీరా, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. హలో హలో, పెట్టేశాడు. బర్గర్ క్యాన్సిల్ అమ్మా. చూడు వాళ్ళు ఎలా గొడవ పడుతున్నారో. అసలు ఈ ప్రపంచంలో అసలు ఎందుకు గొడవ పడతారో, ఎందుకు ఇలా కొట్టుకుంటారో ఎవ్వరికీ తెలీదు. వాక్కుంటే వాక్కున్నాడు, మనకెందుకు? మనమెందుకు పట్టించుకోవాలి? నాకు తను ఉన్నాడు కదా. వీళ్ళందరూ ఏంటి అన్న ఫీలింగ్ ఉంటే ప్రపంచంలో గొడవలే జరగవు కదా. మరి నువ్వు చెప్పే ఆ తనే క్రేజీగా బిహేవ్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా గొడవ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి గొడవలన్నిటికీ కారణం తనే అవుతాడు కదా. నిజమేదో కలయేదో తెలియని ఓ సందేహం, నా ప్రాణం నువ్వయ్యే రుజువేదో నా సొంతం. నీ నవ్వు నాలోని ఇంకో స్వరము అని, మరి నీ పేరు పలకడమే నాకో వరమని. మిగిలింది ఏ రుణమో రాసి ఉంది నీతో పయనం. నీ వల్లే నా లోకం వెలుగుతూ ఉంది. నీ వల్లే నా పెదవికి నవ్వందింది. నీ వల్లే సారీ. ఏంటి ఈ కార్డు కూడా లేదా నీ దగ్గర? ఎందుకు చేస్తున్నాడు మళ్ళీ? ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? వాడి సైకిల్ తట్టుకోలేం సంధ్య. అరే షిట్. బాగున్నావరా? స్పీకర్లో పెట్టు. పీకలు పెట్టి చెప్పరా. రేయ్, ఇండియాకి ఓ ప్రాజెక్ట్ పని మీద మన మేనేజర్ వెళ్ళమంటే నేను వెళ్ళనన్నానని చెప్పి మన దేశం మీద నాకు భక్తి లేదనుకున్నాడు రా మన మేనేజరు. కానీ నీకు తెలుసు కదరా, ఎగ్జాక్ట్లీ 7:47 PM యూఎస్ఏలో ఎక్కడున్నా సరే లేచి మరి సెల్యూట్ కొడతాను. ఎందుకని అడగవేరా? అబ్బా తెలుసురా. ఆయన అడుగు. సరే ఎందుకు? ఎందుకంటే 24 hours ఫార్మాట్లో 1947 అవుతుంది కాబట్టి. మేరా భారత్ మహాన్ రా.
అయినా నువ్వు ఇక్కడ ఉంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చిందా చెప్పు. నువ్వేమో సడన్గా ఇండియా వెళ్ళిపోయినావు. సర్లే కానీ యూఎస్ ఎప్పుడు వస్తున్నావు? ఇంకొక 3 to 4 daysలో వచ్చేస్తారా? దో యు ఆర్ ఏ బిగ్ లీవర్, ఐఎమ్ స్టిల్ ఏ బిలీవర్ రా. త్వరగా వచ్చే. మీ టర్నే బిగ్ లివర్ గారు, కార్డేయండి.